సీఎం రేవంత్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం ముగిసింది. సమస్యల పరిష్కారం కోసం ఇండస్ట్రీ నుంచి కమిటీని వేయాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. బెనిఫిట్ షో, టికెట్ ధరల పెంపు అంశంపై ప్రత్యేకంగా ఉన్నత స్థాయి కమిటీతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటాను అని సీఎం రేవంత్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఉన్నత స్థాయి కమిటీలో ఇరువైపుల వ్యక్తులు ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం ముగిసింది. సమస్యల పరిష్కారం కోసం ఇండస్ట్రీ నుంచి కమిటీని వేయాలని సీఎం సూచించారు. బెనిఫిట్ షో, టికెట్ ధరల పెంపు అంశంపై ప్రత్యేక ఉన్నత స్థాయి కమిటీతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్. ఉన్నత స్థాయి కమిటీలో ఇరువైపుల వ్యక్తులు ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం ముగిసింది. సమస్యల పరిష్కారం కోసం ఇండస్ట్రీ నుంచి కమిటీని వేయాలని సీఎం సూచించారు. బెనిఫిట్ షో, టికెట్ ధరల పెంపు అంశంపై ప్రత్యేక ఉన్నత స్థాయి కమిటీతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం. ఉన్నత స్థాయి కమిటీలో ఇరువైపుల వ్యక్తులు ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత దిల్ రాజు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఓకేనా? ఓకే ఓకే బాబు, మీరు సైలెంట్ ఉంటే మొదలు పెడతాం. ఓకేనా? మీరంట కొంచెం వెనకకి జరగండి. కొంచెం ఇవి ఒక పని చేయండి, స్టిల్ కెమెరాస్ ముందు వచ్చి తీసేసుకొని మీరు వెనకకి వెళ్ళిపోండి. ఓకే, స్టిల్ కెమెరాస్ రండి, తీసేసుకొని వెనక్కి వెళ్ళండి. ఓకే, అందరికి నమస్కారం. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారితో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎఫ్డిసి ఆధ్వర్యంలో మీటింగ్ కంప్లీట్ చేశాం. అటు ఇండస్ట్రీ తరఫున, ఇటు గవర్నమెంట్ తరఫున ఎఫ్డిసి నుంచి ఈ మీటింగ్ కంప్లీట్ చేసి, అటు గవర్నమెంట్ కు ఇండస్ట్రీకి జరిగిన ఈ డిస్కషన్ లో ఏదైతుందో చైర్మన్, ఎఫ్డిసి చైర్మన్ నా ద్వారే సీఎం గారు మీకు కమ్యూనికేట్ చేయమన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి బోత్ సైడ్ కమ్యూనికేట్ చేయమన్నారు. సో అందరి తరఫున నేను ఈరోజు జరిగింది మీకు కమ్యూనికేట్ చేస్తున్నాను. ముందుగా సీఎం గారి విజన్. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు, ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా పే చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి అన్ని రకాలుగా మనకు అందుతుంది. సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో
చెప్పింది ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. సో దానికి తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరపున మాకు రెస్పెక్ట్ రావడము, తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయటానికి, డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి. రెండవది హైదరాబాద్. ఈరోజు మనకు తెలుసు హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ, ఇటు తమిళ సినిమాలు, అటు కన్నడ సినిమాలు, అదర్ లాంగ్వేజ్, కేరళ, అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవటానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్డిసి ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా, సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. మూడోది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్ కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడేటి ఏవైతున్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా హోల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి, అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు, డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. సీఎం గారు మెయిన్ గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్, అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్ కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ క్రియేట్ అవుతుంది. సో ఎఫ్డిసి చైర్మన్ గా నేను ఛార్జ్ తీసుకొని 1 వీక్ అయింది. నేను యుఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం, ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్ మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం. సో ఈ మీటింగ్ కి మెయిన్ గా హైలైట్ పాయింట్. సో సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి, ఇండస్ట్రీకి కూడా అన్ని ఛాంబర్ ద్వారా, తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి విన్నవించడం జరిగింది. ఇక్కడ ఉన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉంటాయి, షూటింగ్లను, ఈవెంట్స్ అనో ఇలాంటి అవిటికి మాకు, అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని, పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈరోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సిన అన్ని అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు. ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఇంత గ్రోత్ లో ఉంటుందని. సో ఎవ్రీవన్, అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పేరు పేరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి. అంటే అంత అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఏమి చెయ్యాలి అనేదే మా డ్రైవ్. సో హోల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ వేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్, అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు
సీఎం రేవంత్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం ముగిసింది. ఇండస్ట్రీని గ్లోబల్ స్థాయిలోకి తీసుకెళ్లాలి అనే అంశంపై సీఎం మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అందుకోసం ఇండస్ట్రీ అలాగే ప్రభుత్వం కలిసి పనిచేయబోతున్నాయి అన్నట్టు చెప్పారు. ఇంటర్నేషనల్ మూవీ షూటింగ్ జరిగేలా సలహాలు ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినిమా హబ్ గా తయారు చేసే దిశగా ఇండస్ట్రీ ప్రభుత్వం కలిసి పనిచేస్తామని చెప్పేసి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అన్నారు. సామాజిక అంశాల్లో సీఎం ఇండస్ట్రీ సహకారాన్ని కోరడం జరిగింది అని కూడా చెప్పుకొచ్చారు. దేశంలో తెలుగు సినిమా గౌరవం పెరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఇండస్ట్రీని గ్లోబల్ స్థాయిలోకి తీసుకెళ్లేలాగా సినిమా ఇండస్ట్రీ పనిచేయాలని చెప్పేసి దీనికి ఇండస్ట్రీ ప్రభుత్వం కలిసి పనిచేయాలని ఈ సమావేశంలో మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం ముగిసింది. దాని తర్వాత దిల్ రాజు కూడా మాట్లాడడం జరిగింది మీడియాతో. మరి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమణతో మాట్లాడదాం. రమణ, చెప్పండి, ఈ సమావేశానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏం ప్రస్తావించారు దిల్ రాజు? చేసుకోవడానికి ఈరోజు ఈ భేటీ జరిగింది అనేటువంటి ఒక కామెంట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి చేశారు. దాంతోపాటు ముఖ్యంగా ఐటీ ఫార్మాలతో పాటు అంటే అంత ప్రాధాన్యత ఇచ్చే రంగం ఏదైతే సినిమా రంగమే, అంత ప్రియారిటీ మేము సినిమా రంగానికి ఇస్తున్నాం, ఎక్కడ కూడా సినిమాని తక్కువ చేసి చూడలేదు అనే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 సినిమాలకు టికెట్ ధర పెంచుకోవడం కోసం కావచ్చు, మిగతా వాటికి 8 సినిమాలకు సంబంధించిన జీవోలను కూడా తమ ప్రభుత్వం జారీ చేసింది. గతంలో కూడా తెలుగులో అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల్లో కావచ్చు, ఇప్పుడు ఇక్కడ మెయిన్గా కాంగ్రెస్ ప్రభుత్వమే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి సక్సెస్కు ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తెలుగు ఇండస్ట్రీ చాలా అభివృద్ధి సాధించింది. దాన్ని కంటిన్యూ ఖచ్చితంగా మేము చేస్తామని కూడా అని చెప్పారు. కేవలం ఎక్కడికో అంటే పరిమితం చేయకుండా తెలుగు సినిమాలు ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఆల్రెడీ మనకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నాయి. అలాంటి తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరింత పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా హైదరాబాద్ అయితే చాలా మంచి సిటీ. ప్రస్తుతం ఉన్నటువంటి మెయిన్ ప్రధాన నగరాల్లో హైదరాబాద్కు ఉన్న ఒక భిన్నమైన వాతావరణం ఖచ్చితంగా ఇండస్ట్రీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బాలీవుడ్ ఎదగడానికి ముంబై ఎంత కారణమైందో అట్లాగే హైదరాబాద్ కూడా ఆ విధంగా ఆ సినిమా అభివృద్ధి కోసం ఇక్కడ కృషి చేస్తాం. అయితే ఈ సమయంలో ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సహకారం మాకు కూడా అవసరం ఉంటుంది. ఇన్ని రోజులు జరిగిన ఎపిసోడ్స్ అన్ని కూడా కేవలం చట్టరీత్యా తీసుకున్న చర్యలు తప్ప అది కేవలం ఎవరిపైన కక్షపూరితంగా తీసుకునేవి కాదు. దిల్ రాజుకు ఎఫ్డీసీ చైర్మన్ ఇవ్వడానికి కారణం కూడా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటారు కాబట్టి మేము దిల్ రాజును కూడా అంటే సినిమాకు సంబంధించి సినిమా రంగంలో కీలకంగా ఉన్నటువంటి దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్తో మేము ఆ పదవి మేము ఆయనకి ఇవ్వడం జరిగింది. అట్లా ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టాం. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించే విధంగా మేము సహకారాన్ని అందిస్తాం. ఈ సమయంలో ప్రభుత్వం కూడా గంజాయితో పాటుగా ఇంకా అనేక అయితే ప్రస్తుతం రాష్ట్రాన్ని పీడిస్తున్నాయి అలాంటి సామాజిక అంశాలపై కూడా ఇండస్ట్రీ ఫోకస్ పెట్టి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వారికి విజ్ఞప్తి చేశారు. వచ్చే రోజుల్లో ఒక ఇంటర్నేషనల్ సదస్సును హైదరాబాద్లో ఏర్పాటు చేసి హైదరాబాద్ వైపు ఫోకస్ పెట్టే విధంగా మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా అంటే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టే విధంగా ప్రపంచ స్థాయిలో సినిమాలు ఇక్కడ నిర్మించే విధంగా ఏర్పాట్లు చేస్తాం. దానికి సంబంధించిన ప్రస్తుతం ఆ కృషి జరుగుతోంది. కేవలం ఇవే కాదు, తమ ప్రభుత్వం అనేక రకాలుగా ఇటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అనేక స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఏర్పాటు చేశాం. వాటిలో తీవ్రంగా కృషి చేస్తున్నాం. డ్రగ్స్ నిర్మూలన కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇవే కాకుండా ఇటు స్పోర్ట్స్కి సంబంధించిన ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంత పెద్ద దేశంలో ఆల్రెడీ ఒలింపిక్స్లో స్వర్ణం సాధించే పరిస్థితిలో కూడా మనం లేం కాబట్టి దానికి సంబంధించి మేము కృషి చేస్తున్నాం. అట్లా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇప్పటికే ప్రపంచ స్థాయికి ఎదిగిన ఇండస్ట్రీకి ఇంకా మరింత బలం చేకూర్చే విధంగా తమ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. దానికి సంబంధించి త్వరలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇక మంత్రి సంఘం ఉపసంఘాన్ని కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సినిమా పెద్దలకు హామీ ఇచ్చారు. మంత్రి సంఘం ఉపసంఘం ఏర్పాటు చేసి తద్వారా ఏం చేయాలి ఎట్లా చేయాలనే విషయంలో కూడా
పూర్తి స్థాయిలో చర్చిస్తామని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక గద్దర్ అవార్డ్స్ పేరిట సినిమా రంగాన్ని ప్రోత్సహించే విధంగా, నటుల్ని ప్రోత్సహించే విధంగా ఇక్కడ అవార్డ్స్ కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం చెప్తుంది. అయితే కొన్ని సూచనలు కూడా సినిమా ఇండస్ట్రీ సంబంధించిన పెద్దలు చేశారు, వాటికి కూడా ఆయన ఓకే చెప్పారు. కానీ ప్రస్తుతం చర్చ జరుగుతుందో ముఖ్యంగా ఆయన ముందుగానే చెప్పినట్టు చేస్తుంది. బెనిఫిట్ షో అయితే ఇక భవిష్యత్తులో బెనిఫిట్ షోస్కు అనుమతి లేదని చెప్పడం కావచ్చు. తర్వాత టికెట్ ధరల పెంపుకు సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో అయితే హామీ ఇచ్చినట్టుగా అయితే తెలియట్లేదు. దానికి సంబంధించి ఇటు సినిమా పెద్దలు కానీ ఆ ప్రభుత్వం తరపున కూడా ఇప్పుడు మనకు వచ్చినటువంటి ప్రకటనలో ఎక్కడ కూడా లేదు. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీకి తమ ప్రభుత్వం ప్రియారిటీ ఇస్తుందని మాత్రం స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ రమణ. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో మరోసారి విజిలెన్స్ తనిఖీలు కలకలం రేపాయి. ఇంజనీరింగ్ విభాగంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. వైసీపీ హయాంలో చేపట్టిన 76 కోట్ల రూపాయల అభివృద్ది పనుల్లో అవకతవకలు జరిగాయని విజిలెన్స్ కు ఫిర్యాదులొచ్చాయి. గణేష్ సదన్ నిర్మాణంపై అసంపూర్తిగా చేయడం, అటవీ శాఖ సరిహద్దు నిర్మాణ పనులపై విజిలెన్స్ విచారణ చేసింది. అక్టోబర్ 24 నుంచి ఈ అక్రమాలపై విచారణ జరగ్గా ఆ సమయంలో కొన్ని రికార్డులు మాత్రమే సమర్పించారని తెలుస్తోంది. ఈ క్రమంలో అనుమానం రావడంతో మరోసారి తనిఖీలు చేసింది విజిలెన్స్. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో మరోసారి విజిలెన్స్ తనిఖీలు కలకలం రేపాయి. ఇంజనీరింగ్ విభాగంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. వైసీపీ హయాంలో చేపట్టిన 76 కోట్ల రూపాయల అభివృద్ది పనుల్లో అవకతవకలు జరిగాయని విజిలెన్స్ కు ఫిర్యాదులొచ్చాయి. గణేష్ సద్ద నిర్మాణంపై అసంపూర్తిగా చేయడం, అటవీ శాఖ సరిహద్దు నిర్మాణ పనులపై విజిలెన్స్ విచారణ చేసింది. అక్టోబర్ 24 నుంచి అక్రమాలపై విచారణ జరగ్గా ఆ సమయంలో కొన్ని రికార్డులు మాత్రమే సమర్పించారని తెలుస్తోంది. ఈ క్రమంలో అనుమానం రావడంతో మరోసారి తనిఖీలు చేసింది విజిలెన్స్. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో మరోసారి విజిలెన్స్ తనిఖీలు కలకలం రేపాయి. ఇంజనీరింగ్ విభాగంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. వైసీపీ హయాంలో చేపట్టిన 76 కోట్ల రూపాయల అభివృద్ది పనుల్లో అవకతవకలు జరిగాయని విజిలెన్స్ కు ఫిర్యాదులు వచ్చాయి. గణేష్ సదన్ నిర్మాణంపై అసంపూర్తిగా చేయడం, అటవీ శాఖ సరిహద్దు నిర్మాణ పనులపై విజిలెన్స్ విచారణ చేపట్టడం జరిగింది. అక్టోబర్ 24 నుంచి అక్రమాలపై విచారణ జరగ్గా ఆ సమయంలో కొన్ని రికార్డులు మాత్రమే సమర్పించారని తెలుస్తోంది. ఈ క్రమంలో అనుమానం రావడంతో మరోసారి తనిఖీలు చేసింది విజిలెన్స్. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. ప్రస్తుతం అయితే ఈ రోజు ఉదయం ఒకసారి విజిలెన్స్ అధికారులు శ్రీశైల దేవస్థానంలో ఉన్నటువంటి అంటే గతంలో ఏవైతే ఆరోపణలు వచ్చాయో వాటికి సంబంధించి ఎంక్వైరీకి రావడం జరిగింది. అయితే ఎక్కువసేపు మాత్రం వారు గడపలేదు, కేవలం కొద్దిసేపు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో గడిపినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇటు విజిలెన్స్ అధికారులు కానీ అలాగే దేవస్థానం అధికారులు కానీ పూర్తిగా మాత్రం బయటికి చెప్పలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో దగ్గర 76 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పూర్తిగా అవకతవకలు జరిగాయని దానికి సంబంధించి ఆధారాలతో కొందరు కంప్లైంట్ చేయడంతో గతంలోనే ఒకసారి రావడం, అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకొని కంప్లీట్ గా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. మరొకసారి ఈ రోజు కూడా దేవస్థానం ప్రజల్లోకి వచ్చి విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఇది అందరి దృష్టిని కూడా ఆకర్షించింది. అయితే ఏం జరుగుతుందా దేవస్థానంలో, ఏ రికార్డులు స్వాధీనం చేసుకున్నారా అన్న పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. గతంలో ఏదైతే గణేష్ సదనం అలాగే నక్షత్రవనం అటవీ శాఖ సరిహద్దు నిర్మాణంతో పాటు
దీనికి సంబంధించి పనులలో జరిగినటువంటి అవకతవకలకు దానికి సంబంధించినది కూడా పూర్తిగా ఆ రికార్డులు అనేవి కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గత అక్టోబర్ 24 నుంచి కూడా ఈ ఎంక్వైరీ అనేది కూడా స్టార్ట్ అవుతుంది, వివిధ దశల్లో కూడా జరుగుతుంది. అయితే తాజాగా మరి రికార్డులు స్వాధీనం చేసుకున్నారా లేకపోతే అక్కడ ఎవరైనా స్టేట్మెంట్ రికార్డ్ చేశారా అన్న వివరాలు మాత్రం ఇంకా పూర్తిగా తెలియదు. మొత్తానికి మాత్రము గతంలో జరిగినటువంటి దానికి ప్రొసీడింగ్ గా ప్రెసెంట్ అయితే ఈ రోజు దేవస్థానంలో ఈ తనిఖీలు జరిగాయి. శీలా. రైట్, థ్యాంక్ యూ హరికిషన్. బాక్సింగ్ డే టెస్ట్ లో వివాదం చెలరేగింది. 4వ టెస్ట్ లో ఆసీస్ ఓపెనర్ కాన్సాస్ స్ట్రైకింగ్ కు వెళ్తూ ఉండగా ఎదురుగా వస్తున్న కోహ్లీ అతన్ని భుజాన్ని తాకాడు. వెంటనే కోహ్లీపై కాన్సాస్ సీరియస్ అవడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే అంపైర్ ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. అయితే కోహ్లీ తీరుపై మాజీ క్రికెటర్లు పాంటింగ్, మైకేల్ వాన్ అభ్యంతరం తెలిపారు. రిఫరీ దీనిపై దృష్టి సారించాలని మైకేల్ వాన్ వ్యాఖ్యానించగా కోహ్లీ నడిచే తీరు చూస్తే ఉద్దేశపూర్వకంగానే భుజాన్ని తాకినట్లు తెలుస్తోందని పాంటింగ్ అన్నారు. మరోవైపు ఈ వివాదాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. విరాట్ కోహ్లీపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రైట్, బాక్సింగ్ డే టెస్ట్ లో వివాదానికి సంబంధించి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది గారు ఉన్నారు, మాట్లాడదాం. సుధీర్, నమస్తే. నమస్తే శీలా, చెప్పండి. ఈ రోజు జరిగిన విషయాన్ని అంటే కోహ్లీ ఏమంటారు నడిచే విధానాన్ని మనం చూస్తే కావాలనే చేశారేమో అన్నట్లుగా మనకు విజువల్ లో అనిపిస్తుంది. సో యాజ్ ఏ అనలిస్ట్ గా దీన్ని మీరు ఎలా చూస్తారు? వెల్, కొంచెం అనిపించింది ఇన్అప్రోప్రియేట్ గా, ఎందుకంటే జస్ట్ అది ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగింది అది. బట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మనం వెయిట్ అండ్ సీ. ఎందుకంటే డిఫరెంట్ పనిష్మెంట్ ఉంటుంది, డిఫరెంట్ లెవెల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. ఇప్పుడు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. ఒకవేళ ఇది లెవెల్ 1, 2 కు సంబంధించిందా, లెవెల్ 3, 4 అంటే మనం ఆఫ్ కోర్స్ కాదు. ఇది లెవెల్ 2 అయితే అంటే డెలిబరేట్ గా చేశారన్నటువంటి ఒక ఫర్ ఎగ్జాంపుల్ రిపోర్ట్ వచ్చినట్లయితే అంపైర్స్ నుంచి ఐ థింక్ యూ విల్ బి ఫైండ్. అండ్ ఫైండే కాకుండా ఈవెన్ ఒక మ్యాచ్ కూడా సస్పెన్షన్ ఇవ్వచ్చు అంపైర్స్. అలా జరుగుతూ ఉంటుంది. లెవెల్ 2 అయితే లెవెల్ 1 అయితే జస్ట్ 0 to 50% ఫైన్ వేస్తారు. ఆ 50% ఆఫ్ మ్యాచ్ ఫీలో ఎంత ఉండవచ్చు, 10%, 15%. రీసెంట్లీ వీసా పాకిస్తాన్ అండ్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో క్లాసెన్ కు 15% విధించారు. అండ్ ఈ టెస్ట్ సిరీస్ లో కూడా మనం చూసాం, కొంచెం గరంగా నాకు కొనసాగుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఆస్ట్రేలియా ఇండియా ఆడుతున్నప్పుడు షీలా ఆ హెల్తీ కాంపిటీషన్ చూస్తుంటాం. సిరాజ్ కు ఫైన్ పడింది, హెడ్ ను కూడా కొంచెం రిప్రిమాండ్ చేయడం చూసాం. సో జస్ట్ అంపైర్స్ అతన్ని జస్ట్ రిప్రిమాండ్ చేసి వదిలేస్తారా? ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో 7 ఛానల్లో మాట్లాడుతూ కొంటాస్ అని చెప్పి ఇట్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ ద గేమ్. యాక్చువల్లీ నేను కూడా కొంచెం అంటే విరాట్ కోహ్లీ అలా అన్న తర్వాత ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది వర్డ్స్ అని చెప్పాడు కనుక దాన్ని కొంచెం ఈజీగా వదిలేస్తారా చూడాలి. మేబీ లెవెల్ 1 అయితే ఐ డోంట్ థింక్ సీరియస్ పనిష్మెంట్ ఉండకపోవచ్చు. మేబీ ఒక 10%, 5%, 0 అది 0 కూడా కావచ్చు. ఒక రిప్రిమాండ్ తోటి దాన్ని ఈజీగా కూడా తీసుకోవచ్చు. కానీ లెవెల్ 2 ఒకవేళ భావించినట్లయితే మీరు అన్నారు కదా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇలా అంటున్నారని చెప్పి, ఒకవేళ అంపైర్స్ అలా ఎందుకంటే సైమన్ టాఫెల్ కూడా ఫార్మర్ అంపైర్ ఏమన్నాడంటే కొంచెం ఇన్అప్రోప్రియేట్ గా డెలిబరేట్ గా చేసినట్టుగా కనబడింది. ఎందుకంటే బికాస్ దెర్ ఆర్ సమ్ ఏరియాస్ వేర్ యాక్చువల్లీ ప్లేయర్స్ కెనాట్ ఎంటర్. అది అఫ్కోర్స్ విరాట్ కోహ్లీ పిచ్ దగ్గరలో ఏం రాలేదు, బయటనే కనబడ్డాడు. అండ్ అతడు ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్ కు వస్తున్నప్పుడు జస్ట్ అలా సడన్ గా జరిగినట్టుగా కనబడింది. అండ్ దట్ టైం మనం ఈవెన్ కాంటాక్ట్స్ కూడా చూసాం, కొంచెం అంటే హ్యాండ్స్ కొంచెం ఎక్స్టెన్షన్ కనబడింది. ఎందుకంటే అతడు కూడా గ్లౌస్ సెట్ చేసుకుంటుంటారు కదా, గ్లౌస్ తీసి మళ్ళీ సెట్ చేసుకుంటారు. సో అలా కనబడింది కనుక దాన్ని అంపైర్స్ గమనించి ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు చూడాలి. బట్ ఇట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. అంత సీరియస్ కాకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ మేబీ బిట్ ఆఫ్ ఫైన్ ఉండవచ్చు ఉంటే, లేకుంటే రిప్రిమాండ్ తోటి ఇద్దరిని కూడా చేయొచ్చు అంపైర్స్. ఐసీసీ తీసుకునే చర్యల్లో జనరల్ గా ఎలా ఉంటాయి? సో ఇలాంటి థింగ్ గతంలో జరిగిందా ఎవరికైనా? సో ఆ టైంలో ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది? ఇంతకుముందు రీసెంట్ ఎగ్జాంపుల్ క్లాస్ అని చెప్పాడు, ఇదే సిరీస్ లో కూడా మనం చూసాం. గతంలో అని అంటే ఇప్పుడు మనం దీని ఏమంటే బార్జింగ్ అంటాం కదా, డెలిబరేట్ గా బార్జ్ చేసినట్టుగా కనబడింది. గతంలో 1980s లో
I still remember Sheila. Yeah. Colin Craft was bowling actually. అంపైర్ గౌడ్ అని ఒక న్యూజిలాండ్ లో సిరీస్ జరుగుతుంది. న్యూజిలాండ్ లో ఎప్పుడు వెస్టిండీస్ ఆడినప్పుడల్లా గెలవలేదు. దే వన్ ఎవ్రీవేర్ బట్ దే వర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు బీట్ న్యూజిలాండ్ ఇన్ న్యూజిలాండ్. ఎందుకంటే అక్కడ అప్పుడు కొంచెం అంపైర్స్ యొక్క సపోర్ట్ ఎక్కువగా న్యూజిలాండ్ కు ఉండేదని చెప్పేవారు. సో కొలిన్ క్రాఫ్ట్ ను వరుసగా బాల్స్ ఇస్తున్నప్పుడు అంపైర్ ను ఈ బాచ్ ద అంపైర్ యాక్చువల్లీ. సో అలా కూడా జరిగింది. అండ్ అలా కాకుండా ఆస్ట్రేలియాలో లిల్లీ అండ్ జావేద్ మియాదాద్ ఇన్సిడెంట్ ఎవరు మర్చిపోలేరు. జావేద్ మియాదాద్ బ్యాట్ లేపడం చూసాం. ఇదే ఇటువంటి సిచ్యువేషన్ లోనే లిల్లీ హ్యాండ్ లేపడం. ఇట్ ఆల్ హ్యాపెండ్ యాక్చువల్లీ. అంటే గతంలో అంత కొంచెం అంటే పనిష్మెంట్ ఇలా ఉండేది కాదు. పనిష్మెంట్ ఉండేది లేదని కాదు, బట్ ఇప్పుడు కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ చేంజ్ చేయొచ్చు. డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఆడుతుంటారు కనుక కొంచెం పనిష్మెంట్ ఎక్కువగానే ఇస్తున్నారు క్రికెటర్స్ కు. అండ్ ఆల్ రూల్స్ ఫాలో కావాల్సిందే. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లోనైతే విరాట్ కోహ్లీ అంటే స్టేచర్ ఆఫ్ విరాట్ కోహ్లీ అలా చేయకపోయేది ఉండే. బికాస్ అన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, అన్ని 1000 రన్స్ కొట్టాడు, సెంచరీలు సాధించాడు. ఒక రోల్ మోడల్ గా నిలబడ్డటువంటి విరాట్ కోహ్లీ నుంచి మనం ఇటువంటి బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయం. బికాస్ విరాట్ కోహ్లీని ఎవరైనా కానీ మన అందరికీ తెలుసు, షీలా ఎవ్రీబడి టేక్స్ హిమ్ ఒక ఇన్స్పిరేషన్ గా రోల్ మోడల్ గా తీసుకుంటారు. సో అటువంటి క్రికెట్ ఇటువంటి జనరల్ చిన్నదైనా కానీ ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా. అగ్రెషన్ బుల్లెంట్ గా ఉంటాడు, ఎంతూజియాజం చూపిస్తుంటాడు, ఎగ్జూబరెన్స్ గా ఉంటాడు. కానీ బట్ ఇలా జనరల్ గా మనం చూస్తూ ఉన్నాం. ఇట్ జస్ట్ సడన్ గా అయినట్టుగా నాకు కనబడింది. విరాట్ కోహ్లీ కూడా మన అందరికీ తెలుసు. అండ్ దట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే షీలా, దిస్ క్రికెటర్ కొంటాస్ హూ మేడ్ హిస్ డెబ్యూ టుడే, హిమ్సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ విరాట్ కోహ్లీ యాక్చువల్లీ. సో అవుతున్నప్పుడు అందుకనే అతడు ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, జస్ట్ ఇట్ ఆల్ హ్యాపెన్స్, ఇట్ హ్యాపెన్స్ ఇన్ క్రికెట్ చెప్పాడు కనుక ఐ థింక్ దే అంపైర్స్ విల్ టేక్ హిస్ వ్యూ ఇన్ టు కన్సిడరేషన్ ఆల్సో. యా, ఓకే. జనరల్ గా ఇటువంటి బిహేవియర్స్ ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే, అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ఫార్చునేట్ గా ఏదో జరిగి ఉండడం వేరు, కానీ సో కావాలనే చేశారు అన్నట్లుగా ఏమైనా నిర్ధారణకు వస్తే మాత్రం ఎందుకు చేస్తూ ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్స్? ఒకటి చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, మీకు 1990లో వివ్ రిచర్డ్స్ దాని రిటైర్మెంట్ కంటే ముందు ఇంగ్లాండ్ వర్ ప్లేయింగ్ ఇన్ ద వెస్ట్ ఇండీస్ యాక్చువల్లీ. రిచర్డ్ అతడు అందరికీ రోల్ మోడల్. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ కు రోల్ మోడల్. సచిన్ టెండూల్కర్. ఎప్పుడు కూడా రిచర్డ్స్ నుండి మనం నెగిటివ్ ఏది వినలేదు. బట్ ఒక మ్యాచ్ లో ఏమైందంటే, ఒక అంపైర్ అక్కడ వెస్ట్ ఇండీస్ లో జరుగుతున్నప్పుడు ఈవెన్ కమెంటేటర్ ను కూడా బ్యాన్ చేయాల్సి వచ్చింది. అంటే రిచర్డ్స్ అంత గొప్పవాడు కనుక అప్పుడు రిచర్డ్స్ యొక్క వ్యూనే తీసుకున్నారు. రిచర్డ్స్ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అంపైర్ అసలు యాక్చువల్ గా నాట్అవుట్ గా ఇచ్చాడు. బికాస్ ద బ్యాట్స్మెన్ కు తగలేదని అంపైర్ ఫీలింగ్. బట్ రిచర్డ్స్ బాజ్ టువర్డ్స్ ది అంపైర్ టు గివ్ హిమ్ అవుట్ యాక్చువల్లీ. సో అలా ఒక్కొక్కసారి హీట్ ఆఫ్ ది థింగ్స్ లో ఇవి జరుగుతూ ఉంటాయి. బట్ ఇదంతా సీరియస్ గా జరిగినట్టుగానైతే, ఎందుకంటే ఫస్ట్ మీరు ఇప్పుడు బాత్ చేసిన తర్వాత ఇంజరీ అవుతుందా ప్లేయర్ కు, ఏదైనా ఇంజరీ అయిందా, అవన్నీ కూడా దే టేక్ ఇన్ టు కన్సిడరేషన్. సో అలా ఏం జరిగినట్టుగా కనబడలేదు. జస్ట్ ఒక లైట్ పుష్ లాగా కనబడింది కనుక ఐ థింక్ విరాట్ కోహ్లీని ఒక రిప్రిమాండ్ తోటే అది చేయొచ్చు. మేబీ ఉంటే ఏదైనా ఫైన్ కూడా ఉండొచ్చు. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్ బికాస్ ఇట్స్ ఫైనల్లీ అంపైర్స్ డెసిషన్. యా, రైట్. థ్యాంక్ యూ సుధీర్. థ్యాంక్ యూ. రైట్, ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.